ఫ్రెండ్స్, ఈరోజు మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. SQL యూజ్ చేసి టేబుల్ ఎలా క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్లో డేటా కూడా వాల్యూస్ కూడా ఎలా ఇన్సర్ట్ చేయాలి నేర్చుకుందాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేసి ఈరోజు ఒక కస్టమర్ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. కస్టమర్ టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి కస్టమర్ ఒక డీటెయిల్స్ తెలియాలి. సపోజ్ మనం ఫ్లిప్కార్ట్ ఏదైనా మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, దాంట్లో మనకి కస్టమర్ బేసిక్ డీటెయిల్స్ అనేది మనకి అడుగుతుంది కదా లాగిన్ అయినప్పుడు. అది మనకి ఏం కావాలి, కస్టమర్ నేమ్ కావాలి, కాంటాక్ట్ నేమ్, అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ. ఇలాగ మనకి కస్టమర్ ఒక బేసిక్ డీటెయిల్స్. ఇది యూజ్ చేసుకొని మనం ఈరోజు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సపోజ్ టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ నేమ్ ఇవ్వాలి. క్రియేట్ టేబుల్ నేమ్ ఏమి ఇద్దాం, కస్టమర్స్ అని ఇద్దాం. కస్టమర్ ఇద్దాం. ఇంకొకటి మనకి ఫస్ట్ ఏం కావాలి, కస్టమర్ నేమ్. ఇది కస్టమర్ నేమ్ మనం ఇద్దాం. కస్టమర్ నేమ్ ఇచ్చి, నేమ్ అనేది ఎప్పుడు ఏంది వాల్యూస్లో రాదు, మనకి ఇంటీజర్ అనేది రాదు. నేమ్ అనేది మనకి వేర్కేర్ ఇద్దాం. దానికి ఒక లిమిట్ అని ఇద్దాం. కస్టమర్ అనేది ఇంతే ఉండాలి. కాంటాక్ట్ నేమ్ కూడా వేర్కేర్ వస్తుంది. ఇది ఒక 20 ఇద్దాం. కస్టమర్ ఒక అడ్రస్, ఇది కూడా వేర్కేర్ వస్తుంది మనకి. తర్వాత కస్టమర్ ఒక సిటీ, ఇది కూడా మనకి వేర్కేర్ వస్తుంది. కస్టమర్ ఒక పోస్టల్ కోడ్, ఒక పార్సల్ డెలివరీ చేయాలంటే మనకి పోస్టల్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది వేర్కేర్ రాదు, ఇది ఇంటీజర్ ఇద్దాం. తర్వాత కస్టమర్ కంట్రీ, ఇది వచ్చేసి మనకి మళ్ళీ వేర్కేర్ ఇద్దాం. ఇది మనం ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టాలి. మనం ఇక్కడ ఏమొచ్చింది మెసేజ్, కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడాలంటే ఈ క్వరీ రాయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఏమి ఇచ్చాం మేము, మనం కస్టమర్స్ అని ఇచ్చాం. కస్టమర్స్ అని మళ్ళీ ఎగ్జిక్యూట్ కొడితే టేబుల్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. మనకి ఏమొచ్చింది, మనం ఫస్ట్ కస్టమర్ నేమ్ అని ఇచ్చాం, అది వచ్చింది. కాంటాక్ట్ నేమ్ అని ఇచ్చాం, అది వచ్చింది. అడ్రస్ అని ఇచ్చాం, అది వచ్చింది. నెక్స్ట్ సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ. ఇప్పుడు ఇది మనకేంది, ఓన్లీ టేబుల్ స్ట్రక్చర్ అనేది వచ్చింది, కానీ దీంట్లో డేటా అనేది లేదు. ఇది కూడా మనం డేటా కూడా ఇన్సర్ట్ చేయాలి. దీంట్లో డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం వాల్యూ అనేది ఇద్దాం. అది వీడియో లెంత్ అయితే నేను ఆల్రెడీ రాశాను. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్, మనం ఈ టేబుల్లో డేటా అనేది ఇస్తున్నాం అనేది రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్, ఇక్కడికి వచ్చేసి కస్టమర్ నేమ్, కాంటాక్ట్ నేమ్, అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ. తర్వాత వాల్యూస్, ఏం వాల్యూ ఇస్తున్నాం, కస్టమర్ నేమ్ వచ్చేసి కార్డినల్, కాంటాక్ట్ నేమ్ వచ్చేసి టాంబీ, అలాగే అడ్రస్ ఇచ్చాం, సిటీ ఇచ్చాం, పోస్టల్ కోడ్, కంట్రీ. ఇప్పుడు ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం.
డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది, 1 row ఎఫెక్టెడ్. ఇందాక మనం ఏం చేసాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ కొడితే టేబుల్ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేసాం, ఒక కస్టమర్ నేమ్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఆ టేబుల్ ఇందాక ఏమొచ్చింది, ఇప్పుడు ఏమొస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది, మనం ఇచ్చిన ఒక కస్టమర్ డీటెయిల్స్ అనేది వచ్చింది. సపోజ్ మనం ఇంకొకటి వేద్దాం, జాన్ ఇస్తాం. మనకి ఇంటీజర్ వచ్చినప్పుడు ఇవి రావు, ఓన్లీ వేర్కేర్ ఉన్నప్పుడు, స్ట్రింగ్ ఉన్నప్పుడు మాత్రం ఇది వస్తుంది. బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది మనకి, ఎందుకంటే మనం ఇందాక ఎందుకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, మనం ఓన్లీ వాల్యూస్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టాం. అలా కాదు, ఏ వాల్యూస్ అంటే ఏ టేబుల్లో వాల్యూస్ అనేది మనం ఇస్తున్నాం అనేది చెప్పాలి మనం. అది మనం ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ టేబుల్కి ఈ జాన్ అనే కస్టమర్ ఒక డీటెయిల్స్ అనేది మనం ఇస్తున్నాం చెప్పాలి. ఇందాక మనం చేసినప్పుడు ఫస్ట్ ఈ టౌన్ బి డీటెయిల్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంది, మనం ఇప్పుడు చూద్దాం ఎన్ని రో మనకి 2 rows మనకు వచ్చాయి, ఒకటి కార్డినల్, ఒకటి జాన్ అనే పేరు. ఇది కస్టమర్ ఒక టేబుల్ అలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వాల్యూస్ అనేది అలా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఈ టేబుల్ అనేది ఇంకా వద్దనుకున్నప్పుడు డ్రాప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. మనం టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం, కస్టమర్ అని ఇచ్చాం. మొత్తం టేబుల్ అంతా డ్రాప్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొడితే కమెంట్స్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇదే కదా మన టేబుల్ నేమ్, కస్టమర్స్ అని మనం ఇద్దాం. టేబుల్ స్ట్రక్చర్ ఉండదు, టేబుల్ డేటా ఉండదు, ఎందుకంటే మనం డ్రాప్ టేబుల్ కొట్టాం. ఇప్పుడు సపోజ్ మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేసాను అనుకో, టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూస్తే మనం టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది, డేటా అనేది ఉండదు. సపోజ్ మళ్ళీ నేను జాన్ అనే వ్యక్తి ఒక డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వాలనుకున్నాను, 1 row ఎఫెక్టెడ్ వచ్చింది. ఇప్పుడు స్టార్ సెలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ చూస్తే ఆ టేబుల్ వచ్చింది, టేబుల్లో ఒక పర్సన్ డీటెయిల్స్ అనేది యాడ్ అయింది. ఇది how to create table and how to drop table. Thank you.